దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు వాక్కుతో నువ్వు వచ్చావు. భయపడబాకు. ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మనుషులు నిన్ను కొట్టివేసినా, ఇక నీతో మాకు పని లేదన్నా ఒకటే గుర్తుపెట్టుకో, పిలిచినవాడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ డిస్టర్బెన్సే నాన్న, ఇంకేం ఉండదు. ఇవన్నీ కూడా డిస్టర్బెన్సే. ఇది నువ్వు గ్రహించగలిగితే నీ కుటుంబంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమని నువ్వు ఒక ఛాలెంజ్గా తీసుకుంటావు. శ్రమలు రాకుండా పోవునన్నా వస్తూనే ఉంటాయి. ఈరోజు ఒకటి వస్తుంది, రేపు మరొకటి వస్తుంది. ఈరోజు ఒక కోణంలో వస్తుంది, రేపు మరొక కోణంలో వస్తుంది. నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా? రెడీగా, సిద్ధంగా రా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ శక్తి లేకపోతే, ఆ బలము లేకపోతే నువ్వు బలహీనపడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ఫరోని లేపాడా? ఇజ్రాయేల్ ప్రజల మీదకి బిడ్డలందరినీ చంపించేశాడా? క్రొత్త నిబంధనలో హేరోదుని లేపాడు. యూదుల రాజు పుట్టినాడంట. 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ కూడా అక్కడ మొదలుపెట్టాడు. పాత నిబంధనలో క్రొత్త నిబంధన దాకా వచ్చాడు. ఏమైనా ఆగాడా వాడు? ఇప్పటికీ ఆగడు. వాడి పని వాడు చేసుకుంటూ పోతున్నాడు. కానీ దేవుడు మనకే నేర్పిస్తున్నాడు తెలుసా? వాడి పని వాడు చేయనివ్వండి, వాడు ఏం చేయబోతున్నాడో ముందుగా నేను మీకు బయలుపరచబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏదో చేసేస్తాడు మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అనే అర్థం కాక వాడికి సొంత యూదులనే యేసుక్రీస్తు మీదకి లేపాడు. వాడు స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు, దెయ్యాలు వదలగొట్టబడిన వాళ్ళు ఉన్నారు, ఆయన విరిచిన రొట్టెలు తిన్న వాళ్ళు ఉన్నారు, చేపలు తిన్న వాళ్ళు ఉన్నారు. మా యేసయ్య మాకు కావాలని ఏడుస్తుంటే అదే జాతిలో ఉన్న యూదుల వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు బరబ్బా కావాలి. ఎవరు కావాలంట? ఇలా మేనమామ అయిపోయి ఆయన బరబ్బా కావాలంట. బుద్ధుందే వీళ్ళకేమన్నా? ఎన్ని అద్భుతాలు జరిగాయి ఇజ్రాయెల్ దేశంలో, గలియా ప్రాంతంలో, నజరేతులో, బెత్లహేములో. మారు మోత మోగిపోతుంది యేసయ్య అంటే. అధికారులు సైతం గడగడగడ వణికిపోతున్నారు, రాజులు సైతం గడగడ వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా ఒకటే నామం వినపడుతుంది, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం. ప్రభావితం చేయబడుతూ ఉండగా నామాన్ని పక్కన పెట్టి వీళ్ళకే నామం కావాలో తెలుసా? బరబ్బా కావాలి.